సరేనా అది చూసుకుని వేరే ప్రోగ్రామ్ తీసుకెళ్ళాడు. అమ్మాయి ట్రెండ్ ఒకసారి అమ్మాయి ఇక్కడ లోపల ఇంకేమైనా మార్పు చేర్పు కావాలా చెప్పండి. ప్రతిరోజు పెట్టాలా? కెమెరా కూడా కావాలా? సార్ దీనికి ఇవ్వండి. రోజు వస్తున్నాయి మీరు వచ్చి బాగా తాగాలి. అదే చెప్పా సార్ వాళ్ళు బైపాస్ దాంట్లోనే ఉంటుంది సార్. తీసుకెళ్ళి మొత్తం చేసాం దాంట్లో ఎవరో వెళ్ళి అట్లా లేకుంటాడు సార్. మధ్య ಏನು ಮೂವತ್ತು ಯಾರೋ ನಾವು ಫೋನ್ ಮಾತು రవి చెప్తున్నా నేను గుర్తులేదు. పాత్యాలు మాట చేస్తున్నాడు. 50 గంటలు తెలియదు. అది ఇక్కడ ఉన్న 4 బళ్ళు ఊరికే కలుపుతారు. ఇక్కడ రేపు నుంచి పెట్టుకోండి. వీటి తక్కువ రూల్ చెప్తారు. ఇక్కడ అమ్మాయి ట్రెండ్ ఒకసారి అమ్మాయి ఇక్కడ లోపల ఇప్పుడే 11 గంటల ఇంకేమైనా మార్పు చేర్పు కావాలా చెప్పండి. ఎక్కడున్నాను? ప్రతిరోజు పెట్టాలి. ఎంత చెప్తున్నా? కెమెరా కూడా కావాలా?
భాస్కర్ తీసుకోరా దీనికి ఇవ్వండి రోజు వస్తాను ఆయన మంచిగా బాగా తాగాలి నేను అదే చెప్పా సార్ మీడియా కూడా కలెక్టర్ చెప్పారు మీరు తీసుకోండి అందరికీ ఎవ్రీబడి కంటిన్యూస్గా నో లిమిట్ ఏదో బాబు ఇప్పుడు సమ్మర్ మొదలైంది ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఆఫీసెస్లో చేయాలని అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా సో ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు ఆఫీసర్ని అధికారులను కలవడానికి కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు తహసీల్దార్ ఆఫీసు డివిజన్ ఆఫీసు అలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము అన్ని చోట్ల చేయండి అని చెప్పాము ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు సో ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది సో దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో సో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది ఇక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది సో సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా అలాగే తాగునీటికి ఎక్కడ కొరత అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా సో అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము సో చెప్తాం ఒకటేమో ఇది ఇంకోటి ఏదో రెండు చెప్పారు సమ్మర్ యాక్షన్ ప్లాన్ కదా ఓకే ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు సమ్మర్ మొదలైంది ఎండలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి అందుకే ప్రతి రోజు ప్రతి ఆఫీసెస్లో ప్రతి పబ్లిక్ ప్లేసెస్లో తాగునీటి అలాగే మజ్జిగ కూడా ఇవ్వడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఆఫీసెస్లో చేయాలని అలాగే ఈరోజు కలెక్టరేట్లో కూడా చేశాము సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా సో ప్రతి దగ్గర ఇది చేయడం జరుగుతుంది ముఖ్యంగా సోమవారం ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రిట్రెసల్ ఉంటుందో ఆ రోజు ఎక్కువ మంది పబ్లిక్ ఆఫీసర్స్ దగ్గరికి వస్తుంటారు ఆఫీసర్ని అధికారులను కలవడానికి కాబట్టి అక్కడ అన్లిమిటెడ్ ఇట్లాగా మజ్జిగ అలాగే వాటర్ సరఫరా చేయడానికి ప్రతి ఒక్కరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిల్లాలో ప్రతి ఆఫీసెస్లో మండల ఆఫీసు తహసీల్దార్ ఆఫీసు డివిజన్ ఆఫీసు అలాగే కలెక్టరేట్లో ఈరోజు చేశాము సో అన్ని చోట్ల చేయండి అని చెప్పాము ఇది పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకుండా ఎందుకంటే చాలా దూరం నుంచి ఎండలో వస్తారు సో ఇక్కడ ఇప్పుడు వడదెబ్బలు అవన్నీ ఎక్కువ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళకేమో ఇబ్బంది జరగకుండా వాటర్ మళ్ళీ మజ్జిగ నీళ్ళు ఎప్పుడు అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది దీనికి ప్రస్తుతానికైతే కలెక్టరేట్ నుంచి ఆఫీసర్స్ నుంచి చేస్తున్నాము దీనికైనా దాతలు కూడా ముందుకు వచ్చి సహకరిస్తే బాగుంటుంది సో దీనికి కూడా ఇన్విటేషన్ నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా సో ఎక్కడైతే తిరువూరు ఏరియాలో ఉందో సో అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది ఇక్కడైతే కిడ్నీ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అక్కడ ఆల్రెడీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది ఇదే కాకుండా సమ్మర్ యాక్షన్ ప్లాన్ భాగంగా అన్ని బోర్స్ని ఫ్లషింగ్ చేసి దాన్ని మళ్ళీ రీడ్రిల్లింగ్ చేసుకుంటూ వాటర్ స్కేర్సిటీ ఎక్కడ లేకుండా ఏదైనా బోర్స్ రిపేర్కి వస్తే దాన్ని వెంటనే రిపేర్ చేసి చేయడానికి ఆల్రెడీ ప్రణాళిక చేపడుతున్నాము అది ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో సో ప్రతి మండలంలో ఇది జరుగుతూ ఉంది సో సమ్మర్లో ఎక్కడ తాగునీటి ఇబ్బంది లేకుండా అలాగే తాగునీటికి ఎక్కడ కొరత అలాగే క్వాలిటీ కూడా తగ్గకుండా సో అవి చూసుకోవడానికి సమ్మర్ యాక్షన్ చేపడుతున్నాము సో ఐఎమ్ హోప్ ఎన్టీఆర్ జిల్లాలో వాటర్ సమస్య లేకుండా ఈ సమ్మర్ని మనము ప్రాపర్గా మేనేజ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ